హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి బస్ కోసం చూస్తున్నారా? అవునండి. మీరు ఎక్కవలసిన బస్ ఎప్పుడూ ఒక జీవితకాలం లేట్ అని ఒక కవిగా చెప్పారు. మీకు తెలీదా? నిజమే అనుకోండి, కానీ ఏం చేస్తాం, ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలంటే కాలేజీ దూరం కదా. దాంతే ఉందండి, నేను లిఫ్ట్ ఇస్తాను, రండి. లిఫ్ట్ అంటున్నావు, ముగ్గురు ఎక్కితే పోలీసులు పట్టుకుంటారు. ముగ్గురు ఎందుకు ఎక్కుతాం? ఇద్దరం ఎక్కుతాం. నేను జానకి. ఆల్రెడీ కూర్చొని నన్నేం చేస్తావురా? ఏం చేస్తానా? తోసేస్తాను. దిగు. రండి. పాప సుధాకర్. వాడి మొహం వాడిదే ఉందండి, మీరు రండి. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. పర్వాలేదండి. రేపు పక్షి, నువ్వు రిక్షాలో వచ్చారా? అలాగే. అమ్మ రాంబాబుగా నా కళ్ళ ముందే ఎంత ఎదిగిపోయావురా. ఇదేంట్రో కొత్తగా ఉంది. థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, దాన్ని నిన్న రాత్రి కళ్ళు మీరే వచ్చారండి. నిజమండి, నా మాట నమ్మండి. ఏం జోక్ వేశారండి. అయ్యో, ఆ తర్వాత గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జానకి గారు, మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. యూఆర్ లుకింగ్ జస్ట్ ఫ్యాంటాస్టిక్. నోట్స్ రాసేసుకున్నానే. సర్లే, ఇలా ఇచ్చేసి. ఇడియట్, బుద్ధి లేదు. లేదు, నీ దగ్గరుంటే కాస్ట్ ఇస్తావా? స్టూపిడ్. ఎరా, ఆ మధ్య మీ ఊరు అమ్మాయిని ఏదో అన్నానని తెగ నీరిగావు. ఇప్పుడు మా వాళ్ళ అమ్మాయిని పట్టుకుని నువ్వు చేసిందేంట్రా? తాట ఒలిచేయగలను, జాగ్రత్త. పోబే. రేయ్, నీ రక్తం కల చూస్తాను, జాగ్రత్త. రేయ్, నా రక్తం కంటే నీ శవాన్ని కల చూస్తాను రా. Rascal! Hey, 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 వదలండి, 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 మీరే, అంత చూస్తాను రా. Hey, Rascal. ఒరే ప్రసాద్, ఆ సుధీర్తో ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకున్నావు? ఏముందిరా, ఇలా జాన గురించి గొడవ పెట్టుకున్నావు అనుకో, ఏదో ఒకరోజు రైల్లో పెట్టేచ్చు. అమ్మ ప్రసాద్,